హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. థ్యాంక్ యూ. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మీ యొక్క ప్రిపరేషన్లో మీకు మరింత చేరువుగా మీ యొక్క గ్రూప్స్ ప్రిపరేషన్ని మరింత చేరువుగా తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనండి. మెయిన్గా ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా స్మార్ట్గా జరగాలండి. అప్పుడే మనం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ప్రిపరేషన్లో స్మార్ట్ ప్రిపరేషన్ లేకపోతే చాలా డేంజర్ జోన్లోకి మనం వెళ్ళిపోతాం. మనమైతే ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం. ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే సోషియో ఎకనామిక్ సర్వే కూడా చేసాం, ఏపీది కంటిన్యూషన్లో ఉంది. అది కూడా ఒకసారి చూడండి. అలాగే ఎకానమీ మేజర్ పార్ట్స్ని 1 by 1 చేస్తానండి. ఓకేనా. అలాగే తర్వాత ఒక్కొక్కటి అన్ని సబ్జెక్టులు కూడా అలా మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుందాం. ఇండియన్ సర్వే అలాగే ఇండియన్ బడ్జెట్ రెండు కూడా చేసుకుందాం. ఓకేనండి. మీ యొక్క ప్రిపరేషన్ని మంచి వేలో తీసుకెళ్ళడానికి నా వంతు సహాయం అయితే నేనైతే చేస్తానండి. థ్యాంక్ యూ. ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి రిలయన్స్ భాగస్వామ్యంతో ఐఎస్ఏ ఏంటంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. ఓకేనా. ఇదైతే ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారనమాట. ఇందులో భాగంగా ఏంటంటే మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది, ముందు నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏంటి, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావాలి అని సీఎం యొక్క అభిప్రాయం అండి. అందులో భాగంగా మనం 2047 కల్లా వ్యవసాయం అగ్రపదంలో నిలపాలి. అలాగే 10 సూత్రాలను అయితే మనం పెట్టుకున్నాం. ఎందులో ఈ యొక్క 2047 విజన్ డాక్యుమెంట్లో. ఇందులో నుంచి కూడా ప్రశ్నలు మనకు వస్తాయి. 10కి మొన్న కొత్తగా ఇంకొక సూత్రం యాడ్ చేసాం. ఇంకొక సూత్రం అదే ప్రైవేటు పెట్టుబడులు కూడా మనం దానికి యాడ్ చేసాం. ఇది కూడా మనం అప్డేటెడ్ అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి అంటే ఎక్కడో రావండి. మనకి దైనందిన జీవితంలో రోజు పేపర్ చూసుకుంటే చాలు, దాదాపు మనకి 10 నుంచి 20 మార్కులు కవర్ అవుతాయి. 11వ సూత్రం ఏమిటి, ప్రైవేటు పెట్టుబడులు లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది లేకపోతే మనం స్వర్ణాంధ్ర మనం సాధించలేమని ఈ యొక్క కొత్తది కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ అనేది ఇక్కడ మనకి మెయిన్ టార్గెట్. అది రీచ్ అవ్వడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను మేము ప్రతిపాదిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇది కూడా ప్రయత్నంలో భాగంగా మనం రిలయన్స్ ఇండస్ట్రీస్తో భాగస్వామ్యం అయ్యి మనం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అయితే పెట్టబోతున్నామని చెప్తున్నారనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రైతులకి అవగాహన కల్పించడంలోనూ, ప్రకృతి సేద్యం వ్యవసాయం వైపు తీసుకెళ్లడంలోనూ ఉపయోగపడుతుంది. తద్వారా మనకి ఎరువులపై ఆధారపడడాన్ని మనకి తగ్గిస్తుంది అని చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ మన కుప్పం పర్యటనలో ఉన్నారు. సీఎం కుప్పం పర్యటనలో ఉన్నారండి. అవన్నీ మనకు అనవసరం. మన టార్గెట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2లో చూసుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చిత్తూరు జిల్లాలో ఏమిటి ఏర్పాటు చేస్తున్నారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఎక్కడ ఇంకా డెప్త్గా అడిగితే ఎక్కడంటే మదనపల్లిలో చేస్తున్నారు. అంతే. ఈ ఆర్టికల్కి మనకి ఆ వ్యూలో చూసుకోవాలి, అంతకుమించి మనకి అవసరం లేదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీచ్ శాండ్కు ఆంధ్ర బ్రాండ్. అయితే మనకు తెలుసు, చాలా కోస్టల్ ఏరియా అయితే ఉంది మనకి. తీర ప్రాంతం మనం చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తీర ప్రాంతం మనకి 974 చదరపు కిలోమీటర్లు అయితే మనకు ఉంది. అలాగేనండి, ఇది అయితే ఇప్పుడు అప్డేట్ అయితే అయింది అనమాట. కేంద్రం అనేది ఇది అప్డేట్ చేసిందండి.
సో వాణిజ్యం మరియు పోర్ట్ల యొక్క సంస్థ ఇదైతే అప్డేట్ చేసింది. సో రీసెంట్గా కానీ మనకు కానీ ఎగ్జామ్లో అడిగితే అది ఇంపార్టెంట్ అనమాట. 1053 కిలోమీటర్లు అయితే మనకి 974 నుంచి 1053కి అయితే మనది అప్డేట్ అయిందనమాట. సో అలాగే కాస్ట్ లైన్ మొత్తం అడగొచ్చు. ఇండియా మొత్తం ఎంత అని అది కూడా అడగొచ్చు అనమాట. 11,098.81 కిలోమీటర్లు మనకి కోస్టల్ ఏరియా అనేది అప్డేట్ అయ్యిందనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది కూడా చూసుకోవాలి. మరి మొదటి 3 ఏమిటి అని అడగొచ్చు. ఇందులో భారతదేశంలో అత్యధిక తీరరాక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి మొదటి 3 రాష్ట్రాలు అని అడగొచ్చండి. మొదటిది మనకి ఏమవుతుందంటే గుజరాత్ అవుతుంది, రెండోది తమిళనాడు అవుతుంది, మూడోది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఆ కోవలో మనకి 1053 కిలోమీటర్ల మంది అప్డేట్ అయింది, అది చూసుకోవాలి. సో ఈ ఆర్టికల్కి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇలా చేసుకోవాలి. సో బీచ్ శాండ్స్కి ఎప్పుడు మనం వద్దాం. సో ఈ బీచ్ శాండ్స్ అంటే ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఇందులో దొరకడానికి అవకాశం ఉన్నది. మనకి విశాలమైనటువంటి తీరరేఖ పొడవు ఉంది కాబట్టి ఇక్కడ శ్రీకాకుళం నుంచి అలా ఇక్కడికి వచ్చేసరికి కృష్ణా వరకు కూడా మనకి విపరీతమైనటువంటివి బీచ్ శాండ్స్ అంటే ఖనిజ నిల్వలు అనమాట. సో ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిలో మెయిన్గా మనకి ఏంటంటే ఇంపార్టెంట్వి చాలా ఖనిజాలు అబ్రక్మ అవ్వచ్చు, బాక్సైట్ ఇటువంటివి చాలా ఉంటాయండి. అయితే ఇందులోనూ మనకు మెయిన్ ఏంటంటే ఎలిమినేట్ అవ్వచ్చు, రొటైల్ అవ్వచ్చు, సెలిమిసైల్ అవ్వచ్చు, మోనజైట్ అవ్వచ్చు. సో ఇటువంటి ఖనిజాలన్నింటిని కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అంటామన్నమాట. వీటిని మనం శుద్ధి చేసి మనం ఏం చేసామంటే మనకు ఒక కార్పొరేషన్ అయితే ఉంది, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ కార్పొరేషన్ ద్వారా మనకి లీజుకి ఇచ్చి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి మన యొక్క ఆంధ్ర బ్రాండ్ని ప్రమోట్ చేద్దామనేసి అంటున్నారన్నమాట. అయితే మనకి ఎవరు దీనికి సహాయం చేస్తున్నారు అని అడుగుతారు. వరల్డ్ బ్యాంక్ అండి, ప్రపంచ బ్యాంక్ అయితే ఇందులోనికి మనకి సహాయం అనేటటువంటిది చేస్తుందన్నమాట. దానికోసం మనం ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి నివేదిక ప్రపంచ బ్యాంకుకి మనం పాలసీ అయితే సమర్పించాము. సో అందులో భాగంగా టైటానియం అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎలిమినేట్ అవ్వచ్చు, రుబైల్ అవ్వచ్చు, టైటానియం అవ్వచ్చు, ఇటువంటి మినరల్స్ మనకు చాలా సమృద్ధిలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని వాటి నుంచి వచ్చేటటువంటి ఖనిజాలను వేరు చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి, వాటిని కూడా మనం ఏం చేస్తామంటే APMDC అనేది తీసుకుంటుంది. ఇది తీసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే శుద్ధి చేసి దీని నుంచి మనం రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ అనేటటువంటివి తయారు చేస్తామన్నమాట. సో తద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఏపీకి అమౌంట్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడ ఏంటంటే ఏమిటి బీచ్ శాండ్, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎవరు సహాయం చేస్తున్నారు, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. ఇది మనకి ఇంపార్టెంట్, ఈ కోణంలో చూసుకోవాలి. ఈ మెటీరియల్స్ మనకి ఎక్కడ దొరకడానికి అవకాశం ఉంది. సో శ్రీకాకుళం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు అయితే మనకి ఈ బీచ్ శాండ్ నిల్వలు అనేటటువంటివి ఉన్నాయి. మనం ఏపీ జాగ్రఫీలో క్షుణ్ణంగా డిస్కస్ చేసుకున్నామండి. మన యొక్క మినరల్స్ ఏంటి, ఖనిజ లవణాలు, ఖనిజాభివృద్ధి ఎలా చేసుకుంటున్నాము, మన ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి ఖనిజాలు ఏమిటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నేలలు ఏమిటి, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి చూడలేదు ఎవరైతే అనుకుంటున్నారో ఒకసారి చూడండి అక్కడ. ఓకేనండి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం వచ్చేసరికి ఎల్నినో. సో గత 2 నెలల నుంచి ఎల్నినో అటువంటిది టాపిక్ మనకి కంటిన్యూస్గా వస్తుందండి. ఓకేనా. ఇప్పటికే మనకేంటంటే జూన్ నెలలో ఆల్రెడీ మనం లాస్ అయ్యాము. వర్షపాతం అనేటటువంటి లోటు అయితే నమోదయ్యింది, 27% జూన్లో నమోదయ్యింది. జూలైలో కూడా ఆ విధంగానే వెళ్తుంది. సో ఇప్పటికే 16 జిల్లాలు అనేటటువంటి లోటు వర్షపాతం అయితే నమోదు చేస్తున్నాయి అనేసి అంటున్నాడు. ఈ నెంబర్స్ మనకు అనవసరం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని మండలాలు ఉన్నాయి, 688 మండలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ఈ యొక్క పరిస్థితి ఎల్నినో మన మీద ఎలా ఎఫెక్ట్ చూపుతుంది, దీనికి బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. వన్స్ ఈ యొక్క జూన్, జూలై, ఆగస్ట్ అయిపోతే మనకేంటంటే ప్రాథమిక రిపోర్ట్ వస్తుంది, నివేదిక. అప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి.
ఈ ఎల్నినో గురించి ఎంత లోటు వర్షపాతం నమోదైంది, లేకపోతే మిగులు వర్షపాతం నమోదైంది అనేసి మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్పుకున్నాం. మన సాధారణ వర్షపాతం అయితే 860 మిల్లీమీటర్లు అండి. అయితే 24-25 సోషియో ఎకనామిక్ చూసుకుంటే మనం 960 మిల్లీమీటర్లు పడింది. అంటే ఒక 100 మిల్లీమీటర్లు అనేటటువంటిది మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ సంవత్సరం అయితే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి తక్కువ వర్షపాతం నమోదవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎల్నినో అంటే మనకు తెలుసు, గత క్లాసుల నుంచి ఎప్పుడో మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి ఎవరైనా చూడకపోతే గత కరెంట్ అఫైర్స్ చూడండి, మనకి క్లారిటీగా అర్థమవుతుందండి బ్రీఫ్గా ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఏంటండి. సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఎల్నినో గురించి ఇక్కడ మనకి సౌత్ అమెరికా ఉంటుంది, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంటుంది. ఇది మొత్తం పసిఫిక్ మహాసముద్రం. ఎప్పుడైతే ఇక్కడ పైనుంచి సూర్యుడు ఉంటుంది కదా, మనకి భూమి మీదకి సూర్యుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ పసిఫిక్ మహాసముద్రం మీద వేడిగాలి పడుతుందో సూర్యుడు యొక్క రశ్మి వల్ల, సూర్యరశ్మి వల్ల ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేది వేడెక్కుతుంది అనమాట. వేడెక్కి ఈ గాలి అనేటటువంటిది ఇలా పయనిస్తుంది తూర్పు నుంచి పడమరకి. పడమరని మనకు ఎవరున్నారు, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. ఈ ప్రాంతం ఏమవుతుంది, ఈ ప్రాంతం ఇక్కడ దీనికి ఇది తూర్పు అవుతుంది ఆస్ట్రేలియాకి. సో ఇక్కడ అనేటటువంటిది ఈ గాలులు వెళ్ళి ఇక్కడ ఏమవుతుందంటే సౌత్ అమెరికాకి మనకి హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియాకి లో ప్రెజర్ ఉంటుంది. మనకు తెలుసు ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని. ఎప్పుడైతే అల్పపీడనం ఉంటుందో ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వేడి ఎక్కువ ఉంది కదా, ఈ వాటర్ ఇది పైకి వెళ్ళి ఇక్కడ వర్ష రూపంలో మనకి లభిస్తుంది అనమాట. అంటే షార్ట్కట్లో చెప్పుకుంటే ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో అక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ హై ప్రెజర్ ఉంది, విండ్ కూడా మనకి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తుంది. ఇది సేమ్ ఇదే కండిషన్ మనకి ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కదా. మ్యాప్లో మీరు చూసుకుంటే ఇక్కడ మడగాస్కర్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ ఆఫ్రికా ఖండము మడగాస్కర్ పైన ఇండియా మనకి ఎక్కడ ఉంటుంది, ఇది మనకి ఇండియా. సో ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఇండియా, ఈ పైన ఇండియా ఉంటుంది. హై ప్రెజర్, లో ప్రెజర్, హై ప్రెజర్, లో ప్రెజర్. అంటే ఈ గాలులు అనేవి ఇలా వెళ్తాయి అన్నమాట. ఇలా మన ఇండియా పైకి వస్తాయి ఈ గాలులు అంతా, ఇలా ఈ యారోస్లో డైరెక్షన్లో మనకు వస్తాయి అన్నమాట ఇండియా ప్రాంతం వైపుకి. ఇది నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు. అదే ఎల్నినో కండిషన్లో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఎల్పి ఉన్న దగ్గర హెచ్పి ఉంటుంది, హెచ్పి ఉన్న దగ్గర ఎల్పి ఉంటుంది. ఆ కండిషన్లో చూసుకుంటే మడగాస్కర్ దగ్గర ఎల్పి ఉంటుంది, ఇక్కడ ఇండియా దగ్గర హెచ్పి ఉంటుంది. అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంది. హై ప్రెజర్ ఉంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి హై ప్రెజర్ ఉన్న దగ్గర మనకేమవుతుందంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. హై ప్రెజర్ ఉన్న దగ్గర మనకేమవుతుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి అరేబియా మహాసముద్రం అనేటటువంటిది టెంపరేచర్ తక్కువ ఉంటే ఇక్కడ వర్షం పడడానికి అవకాశం ఉంటుందా, ఉండదు. వర్షం పడాలంటే ఏంటి, ఇక్కడ వెచ్చదనం ఉండాలి. ఈ వెచ్చదనం ఉంటే అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి నీరు వేడెక్కి నీటి ఆవిరి రూపంలో దూది బిందు రూపంలో పైకి వెళ్ళి మేఘాలు అనేటటువంటి ఏర్పడి వర్షం పడుతుంది. మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, హై ప్రెజర్ ఉంది. ఎల్నినో కాలంలో హై ప్రెజర్ వస్తుంది. హై ప్రెజర్ అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అన్నమాట దాని అర్థం. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వర్షానికి అనుకూలమా, కాదు. అందుకే వర్షాలు అనేటటువంటి పడవు. మనం చూస్తుంటాం అల్పపీడన ద్రోణి వల్ల బంగాళాఖాతంలో వర్షాలు అనేటటువంటివి ఈ 2-3 రోజుల్లో విజృంభిస్తున్నాయి అంటాం. అంటే అక్కడ ఏంటి, అల్పపీడనం. అల్పపీడనం అంటే తక్కువ ప్రెజర్, లో ప్రెజర్. లో ప్రెజర్ ఉంటేనే వర్షానికి అనుకూలం, హై ప్రెజర్ ఉంటే వర్షానికి అనుకూలం కాదు. అది మన టాపిక్, అదండి ఎల్నినో గురించి. సో మనకి లో ప్రెజర్ రావాలి, మన భారతదేశానికి లో ప్రెజర్ వస్తేనే అప్పుడు టెంపరేచర్ ఇక్కడ హై ఉంటుంది. హై ఉండడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి వాటర్ వేడికి పైకి వెళ్ళి వర్షం పడుతుంది. ఇలా రావాలంటే అక్కడ మన సౌత్ అమెరికా దగ్గర ఇది సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఇక్కడ ఇండియా, ఈ గాలులు అనేటువంటివి ఇలా వెళ్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్, ఇలా వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఉండాలంటే పక్కాగా సౌత్ అమెరికా దగ్గర హై ప్రెజర్ ఉండాలి, ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెజర్ ఉండాలి. గాలి అనేటువంటిది ఇలా వెళ్తుందన్నమాట. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హై ప్రెజరు మడగాస్కర్ దగ్గర ఉంటుంది, లో ప్రెజర్ ఇండియా దగ్గర ఉంటుంది.
ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకు వర్షం పడుతుంది. ఇలా కాకుండా ఆపోజిట్ ఎల్‌నినో కేస్‌లో ఏమవుతుందంటే ఆపోజిట్ ఉంటుంది. మన దగ్గర ఎల్‌పీ ఉండదు. హెచ్‌పీ ఉంటుంది. అంటే హై ప్రెషర్ ఉంటుంది. సో, అందువల్ల మనకి వర్షాలనేటటువంటివి పడవు. తద్వారా కరువు అనేటటువంటిది సంభవిస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందో ద్రవ్యోల్బణం అనేటటువంటిది వస్తుంది. ప్రస్తుతానికి 10వ నెల వరకు సరిపడేటటువంటి ఆహారపు నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఖరీఫ్‌కి సరిపోతుంటాయి. రబీకి అయితే సరిపోవు. అప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకొని ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలి. అది ఈ యొక్క ఆర్టికల్ యొక్క టార్గెట్ అండి. ప్రస్తుతానికైతే ఎల్‌నినో గురించి చదువుకుంటే ఈ ఆర్టికల్ సరిపోతుంది. 668 మండలాలు అనేటటువంటివి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇప్పుడు చూసాం కదా బీచ్ శాండ్ గురించి ఇన్ డీటెయిల్గా చూసుకుంటే ఇదిగోండి శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు మనకి నిల్వలైతే ఉన్నాయి. ఓకేనా, 16 చోట్ల మేము కనిపెట్టాము అనేసి అంటున్నారనమాట. సో ఒక్కొక్కటి చూసుకోండి. శ్రీకాకుళం జిల్లాలో గార దగ్గర 2 చోట్లతో కలిపి ఇన్ని హెక్టార్లు ఉన్నాయి. విశాఖపట్నంలో భీమునిపట్నంలో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకు అనవసరం. మనకు ఫైనల్గా ఏంటంటే ఆంధ్ర బ్రాండ్ బీచ్ శాండ్కి ఎవరు సహాయం చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. మనం గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అయినట్లయితే ఆన్సర్ రైటింగ్లో ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేటటువంటివి రాయాలి. నెక్స్ట్ కీలక రంగంలో మరో ముందడుగు. ఇది దేని గురించి అంటే మనకి చిప్స్ తయారీ అనమాట. సెమీకండక్టర్ ఫీల్డ్. ఈ సెమీకండక్టర్ ఫీల్డ్లో ఏమవుతుందంటే ప్రస్తుతం మనం ముందంజలోనే ఉన్నాము. 21వ శతాబ్దం చూసుకుంటే మనకి చమురుగా గుర్తించబడ్డాయి. అంటే సాంకేతికతంగా చూసుకుంటే మనం ముందంజలోనే ఉన్నాము. అయితే ఇంకా మనం అమెరికా, చైనాతో పోల్చుకుంటే కొంచెం వెనకంజలోనే ఉన్నామన్నమాట. ఇంతకుముందుతో మనం పోల్చుకుంటే బాగానే ఉన్నాం. సో అందులో భాగంగానే ఏంటంటే 90% మనం దిగుమతి చేసుకుంటున్నాము ఈ చిప్స్ని. ఎలక్ట్రానిక్స్లో భాగంగా అవ్వచ్చు, డేటా సెంటర్స్లో భాగంగా అవ్వచ్చు, మొబైల్ తయారీలో అవ్వచ్చు. ఇవన్నిట్లో చిప్పులు అనేటటువంటి అవసరం అన్నమాట. ఈ సెమీకండక్టర్స్ చిప్స్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. తద్వారా ఏమిటంటే విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది తరలిపోతుంది అని చెప్తుంది ఈ ఆర్టికల్. అందులో భాగంగానే మోదీ గారు ఏం చేశారంటే ఇక్కడే భారతదేశంలోనే తయారీ జరుగుతుంది, భారతదేశంలోనే టెస్టింగ్ జరుగుతుంది, భారతదేశంలోనే అసెంబ్లింగ్ జరుగుతుంది, భారతదేశంలోనే ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాం అని దాదాపుగా 3 ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్గా 3వది కూడా స్టార్ట్ చేశారు. మొత్తం కలుపుకొని 3 ప్రాజెక్టులు చేశామన్నమాట. సో ఇందులో భాగంగానే ఏమైందంటే నీతి ఆయోగ్ అనేటువంటిది మనకి ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేసింది. వచ్చేటటువంటి ప్రస్తుతం చూసుకుంటే ఏడాదికి 20 కోట్ల చిప్పులతో మనం మొదలెట్టి 500 కోట్లకు తీసుకెళ్లాలని మనం ప్రాతిపదికన అనుకుంటున్నాం అన్నమాట మన లక్ష్యాన్ని. అది త్వరలో నెరవేరాలి అనేటటువంటిది నీతి ఆయోగ్ అయితే చెప్తుంది మనకి. అయితే 2030కి నాటికైతే ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్తో పోల్చుకుంటే రెట్టింపు అవుతుంది. మన ఆర్థిక వ్యవస్థ కూడా రెట్టింపు అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే జరుగుతున్నాయి. ఇంకా మన భారతదేశంకి ఎక్కువ పెట్టుబడులు తరలి వస్తే మనకి చిప్ రంగంలో అభివృద్ధి అనేటటువంటిది అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ రీసెంట్గా ఏంటంటే మనం కొంతమందితో టైఅప్ అయ్యామన్నమాట, కొన్ని దేశాలతో. ఈ చిప్ అనేటటువంటిది మనం సొంతంగా తయారు చేసుకోలేము కదా. సో అందుకే మనం ఒక 2-3 దేశాలతో అయితే మనం సంబంధాలు అయితే పెట్టుకుంటున్నాం. రీసెంట్గా జపాన్ ప్రధాని మన భారతదేశాన్ని సందర్శించారు కదా. సో వాళ్ళతోని జపాన్తోని, అలాగే ఇంకా మనం చూసుకుంటే థాయిలాండ్. ఓకేనా, తైవాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, ఇది ఇంపార్టెంట్. టిఎంసి. ఓకేనా, తైవాన్ సెమీకండక్టర్ టిఎస్ఎంసి చాలా ఇంపార్టెంట్. ఇది సెమీకండక్టర్స్ అనమాట. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇదే ఇంపార్టెంట్. ఇదే అన్ని చిప్స్ని తయారు చేస్తుంది అనమాట. చిప్లు కావాలనేటువంటి సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో ఇదే అన్ని తయారు చేస్తుంది. సో వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం, జపాన్తోని, థాయిలాండ్తోని. ఇంకా మనకు తూర్పు నుండేటటువంటి దేశాలు అయినటువంటి అందరితోనూ కూడా, ముఖ్యంగా దక్షిణ కొరియా, అలాగే జపాన్, అలాగే
ఇప్పుడు థాయిలాండ్ వీటితో మనం టైఅప్ అయ్యామన్నమాట ఈ చిప్స్ల యొక్క తయారీలో. మన యొక్క 500 కోట్లు అనేటటువంటిది మన టార్గెట్ చిప్పుల తయారీ. ప్రస్తుతానికైతే 20 నుంచి మొదలెడతామని చెప్తున్నారు. ఇది మంచిదే. ఇందులో మరి ప్రోత్సాహకాలు ఉండాలి కదా. ప్రభుత్వం తరపు నుంచి పబ్లిక్ ఏమంటామంటే పెట్టుబడులు ప్రోత్సాహకం అనమాట. ఉత్పత్తి ప్రాతిపదికన పెట్టుబడుల ప్రోత్సాహకం అనేటటువంటిది కూడా ఈ స్కీమ్ కింద లాంచ్ చేశాము అని చెప్తున్నారు. మన గ్రూప్ 2లో భాగంగా ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఇటీవల నీతి ఆయోగ్ ఎటువంటి దేనికి రోడ్ మ్యాప్ సూచించింది అని అడుగుతాడనమాట. ఆర్మీ నేవీకి సంబంధించా, లేకపోతే పర్యావరణ పరిరక్షణకు సంబంధించా, లేకపోతే చిప్పులకి సంబంధించినటువంటి 2030 కల్లా ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అనేసి. సో అటువంటి కేసులో ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఏఐ ఎవరిది పై చేయి. సో ఇప్పుడు రీసెంట్గా మనకు తెలుసు, అత్యాధునిక టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ప్రాముఖ్యత పోషిస్తుంది. సో ఇందులో ప్రస్తుతానికైతే అమెరికా పై చేయిలో ఉంది. ఎందుకంటే చాలా స్టార్టప్ కంపెనీస్ అవ్వచ్చు, యూనికార్న్ కంపెనీలు అవ్వచ్చు, అవన్నీ కూడా అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతికత విప్లవానికి తెర తీశారండి వీళ్ళు. ఎవరు? అమెరికా వాళ్ళు. తర్వాత చైనా ఉంది. సో చైనా ఏం చేస్తుందంటే, వాళ్ళకి కావలసినటువంటి స్వదేశీ డిమాండ్ని తగ్గట్టుగా ఏఐ చాటుబాట్లు అవ్వచ్చు, ఏఐ చాట్ ఏజెంట్లు అవ్వచ్చు, వాళ్ళని నియమించుకుంటుంది అనమాట. సో అమెరికా అలా ఉంది, చైనా ఇలా ఉంది. అమెరికా ఏం చేస్తుంది? కొత్త సాంకేతికతని కనిపెట్టి ప్రపంచానికి సప్లై చేస్తుంది. అదే చైనా ఏం చేస్తుంది? వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది. మరి భారత్ ఏం చేయాలంటే ఈ రెండింటికి అనుగుణంగా మిక్సింగ్ అనమాట. సో మిశ్రమ ఆలోచన వ్యవస్థను మనం అందిపుచ్చుకుంటే భారత్ కూడా బాగానే ఉంటుంది అనేసి అంటుందన్నమాట. సో అమెరికాని చైనాని కాదని మనమైతే సొంత టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇందులో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయండి మనకి. మెషిన్ లెర్నింగ్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేసి, అలాగే మనకి విర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఇలా చాలా టెక్నాలజీస్ మనకు వచ్చాయి. సో ఇవన్నీ టెక్నాలజీస్తో పోల్చుకుంటే ఏఐ అనేటటువంటిది సబ్ టాపిక్లో చూసుకుంటే క్రూషియల్ రోల్ అనేటటువంటిది పోషిస్తుంది. వీటి మీద మనం ఆధారపడకూడదు, ఆధారాన్ని తగ్గించాలి, ప్రత్యామ్నాయాన్ని మనం చూసుకోవాలి, భారత్ సపరేట్గా వ్యవస్థలను తయారు చేసుకోవాలి, దానికి కావలసినటువంటివి బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అనేటటువంటిది ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారు. మన స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. రాష్ట్రానికి 1414 కోట్లు అయితే విడుదల చేశారు. ఎందులో భాగంగా విబిజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేటటువంటిది పథకం అనేది 2005లో మనకి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేటటువంటిది ఇప్పుడైతే మనం పేరైతే మార్పు చేసాము. ఇది జూలై 1 నుంచి అయితే మనకు అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. తిరుపతిలో మనకి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్ ఇది లాంచ్ చేశారనమాట. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి మనకి ఎన్ని వేల కోట్లకు కేటాయించారంటే 7,600 పైచిలుకు కోట్లు అయితే కేటాయించారండి. ఇది కేంద్ర శాతం 60. మరి రాష్ట్ర శాతం చూసుకుంటే 5,143 కోట్లు, 5,143 కోట్లు రెండు కలుపుకుంటే మనకి 13,000 కోట్లు, దాదాపుగా 12,700 కోట్లు అయితే కేటాయింపులు జరిగాయి. మరి కేటాయింపులు అనుకున్నాం కానీ జరిపామా? లేదు. అందుకే తొలి విడతలో భాగంగా కేంద్రం నుంచి మేము ఇన్ని కోట్లు రిలీజ్ చేశాము, దీనికి మీరు ఆంధ్రప్రదేశ్లో 565 కోట్లు కలిపి 60% మేము 40% మీరు అనుకున్నాం కదా. 60% మేము రిలీజ్ చేసాము, దీనికి 40% 565 కోట్లు మీరు రిలీజ్ చేయండి, రిలీజ్ చేసి ఈ యొక్క ఆ పథకాన్ని అమలు చేయండి అని చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే మనకి ఈ ఆర్టికల్ అనేటటువంటిది వచ్చింది. సో ఏపీకి చూసుకుంటే మనకి ఏమిటంటే ఎక్కడ కూడా ఈ పథకంలో మనకి సరాసరి కూలి ఎంతంటే 300 పైచిలుకు ఉందన్నమాట. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 312 రూపాయలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదండి.
అదే ఫస్ట్లో ఎవరున్నారంటే కేరళకి 402 నుంచి 3 రూపాయలు అయితే కేరళకి లభిస్తున్నది ఒక రోజుకి. ఇది మన యొక్క ఆర్టికల్స్ అండి. ఇందులో బ్యాక్డ్రాప్లో మనం ఈ యొక్క స్కీమ్ని కానీ మనం చూసుకున్నట్లయితే విబి రామ్జీ పథకం గురించి చూసుకోవాలి. సో ఇదేంటంటే ఒక చట్టబద్ధమైనటువంటి పని అయితే కల్పిస్తుంది మనకి. ఇంతకుముందు 100 రోజులు కల్పిస్తే ఇప్పుడు మనకి ఏంటంటే 125 రోజులైతే పని కల్పిస్తున్నారు. అది మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి వ్యవసాయంపై కెన్యా బృందం అధ్యయనం. మన ఏలూరులోకి వచ్చారండి మనకి. ఓకేనా. సో ఏలూరు చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎలా మనం చేస్తున్నామో ప్రకృతి వ్యవసాయాన్ని ఇక్కడ చూసి వాళ్ళ కెన్యాలో కూడా అవలంబిస్తామనేసి అక్కడి నుంచి వచ్చేటటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. దీనిలో భాగంగా మన బ్యాక్డ్రాప్లో ఏం చదువుకోవాలంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏమేమి కావాలి అనే పంచామృతం అని మనం తయారు చేసుకోవాలి. పంచామృతాన్ని తయారు చేసుకొని మనం ఏంటంటే ప్రకృతి సేద్యం అనేటటువంటిది చెయ్యాలి. జీవామృతం అని దాన్ని అంటాం. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏపీ కరెంట్ అఫైర్స్. 6,000 కోట్ల పెట్టుబడి అయితే పెడుతున్నారు. ఎవరు? ప్రీమియర్ ఎనర్జీస్ అనమాట. ఇది మనకు తెలుసు, సోలార్ ప్యానల్ తయారీ చేసేటటువంటి సంస్థ అండి ఇది. ఇదైతే మనకు 6,000 కోట్లు అయితే పెడుతున్నాము అని చెప్తున్నారనమాట వీళ్ళు. ఓకేనా. అయితే ఇదేంటి వాళ్ళ యొక్క ఆఫీసర్ అయితే చెప్తున్నారు. దాదాపుగా మనకి చాలా విడతల్లో ఇదైతే కంప్లీట్ అవుతుంది. 12,500 కోట్లు మూలధన వ్యయం, క్యాపిటల్ అనేటటువంటిది మనకి దీన్ని పెడుతున్నాము. అందులో భాగంగానే సోలార్ సెల్స్ అవ్వచ్చు, మాడ్యూల్స్ అవ్వచ్చు, వాటి యొక్క సామర్థ్యాన్ని మేము పెంచుతున్నాము. 10.6 నుంచి 11.1కి అయితే పెంచుతున్నాము. అలాగే మిగిలిన రంగాల్లో కూడా మేము ఎంటర్ అవుతున్నాము. ఇది మనకు అనవసరం. అయితే ఎక్కడ ఇది పెట్టుబడి పెడుతున్నారు? తిరుపతి. చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. దీనికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ప్రస్తుతానికి 200 ఎకరాలు అయితే కేటాయింపు అయితే చేసింది. ఇందులోని భాగంగానే మనం ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత మేము జనరేట్ చేస్తున్నామంటే 10 గిగావాట్లు అనేటటువంటిది వేపర్ ఉత్పత్తి అనేటటువంటిది చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ సోలార్స్ ఎక్కడ పెడుతున్నారు? తిరుపతిలో. ఎన్ని వేల కోట్లు? మొదటి విడతలో 6,000 కోట్లు. ఇది బాగానే ఉంది. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? 200 ఎకరాలు అయితే కేటాయించింది. సింగిల్ విండో ఆ విధానాన్ని మనం ఇక్కడ అమలు చేస్తున్నాము. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఓకేనండి. ఏకగవాక్ష పద్ధతి అనేటటువంటిది మనం అవలంబిస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంకొక బ్యాక్డ్రాప్లో ఏంటంటే సోలార్ ప్యానెల్స్ అన్నారు. సోలార్ ప్యానెల్కి సంబంధించి ఏవైనా స్కీమ్స్ ఉన్నాయా? పిఎం కుసుమ్ చూసుకోవాలి. అలాగే మనకి రెండో స్కీమ్ ఏంటి? ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీఘర్ యోజన. ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈ రెండు పిఎం కుసుమ్ అనేటటువంటి దేనికి సంబంధించింది? మనకి రైతులకి, బంజరు భూముల్లో రైతులకి సోలార్ ప్యానల్స్ అమర్చి తద్వారా మిగులు కరెంట్ను ఉత్పత్తి చేసి గ్రిడ్కి అనుసంధానించుకునేటటువంటిది ఒక కేంద్ర ప్రయోజిత పథకము. సో మనకి పిఎం ముఫ్త్ బిజిలీ యోజన ఇది దేనికి సంబంధించిందంటే సోలార్ రూఫ్ టాప్స్కి సంబంధించింది. సో మన టార్గెట్ ఏంటంటే కోటి మంది ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలి, ప్యానల్స్ అమర్చుకోవాలి అనేటటువంటిది మన టార్గెట్. ఈ రెండు స్కీములు దీనికి బ్యాక్డ్రాప్లో మనం చదువుకోవాలండి. అయితే ఇంకొక మెయిన్ ఆర్టికల్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి. సో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో మనకి మధ్యప్రదేశ్లో అదానీ గ్రూప్ అనేటటువంటిది 2,500 కోట్లు అయితే పెట్టుబడి పెడుతుంది. ఏమిటిది అంటే దక్షిణ ఆసియాలోనే ఇది అతిపెద్ద ప్రైవేటు క్షిపణుల తయారీ వ్యవస్థనైతే నెలకొల్పుతున్నాము. అయితే దీని యొక్క టార్గెట్ ఏంటి? క్షిపణి తయారు చేయాలంటే దానికి కావాల్సినటువంటి అసెంబ్లింగ్ అవ్వచ్చు, టెస్టింగ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, దానికి కావాల్సినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్స్ అవ్వచ్చు, ప్యానల్స్ అవ్వచ్చు, అలాగే ఫిజికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, అలాగే ఫైనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డెవలప్ చేసి లాంచ్ ప్యాడ్ దగ్గర తీసుకెళ్ళగాలి. ఇదంతా కూడా ఒక దగ్గరే మేము చేస్తున్నాము. ఇది కానీ వచ్చినట్లయితే
మొట్టమొదటి దేశంలో ఇదే ప్రైవేటు రంగంలో రాబోతున్నటువంటి తొలి క్షిపణుల కేంద్రం అవ్వడానికి అవకాశం ఉంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నాము? మధ్యప్రదేశ్లో. ఎవరు? అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఎంత పెడుతున్నారు? 2,500 కోట్లు అయితే పెడుతున్నారు. అయితే దీనివల్ల ఉపాధి అయితే వస్తుంది, 5,000 మందికి ఉపాధి వస్తుంది అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఇది ఆర్టికల్. దీనికి బ్యాక్డ్రాప్లో మనం మరికొన్ని విశ్లేషించుకోవాలి. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇది దేనికి సంబంధించింది? ఇది స్పేస్కి సంబంధించింది. స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్గా నిన్నే విక్రమ్ 1 అయితే లాంచ్ చేస్తున్నారు. సో అది కూడా వచ్చినట్లయితే ప్రైవేట్ సంస్థ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాక్డ్రాప్లో మనం ఏం చేసుకోవచ్చు? 2035 కల్లా మనం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలి. 2040 కల్లా మనం ఏంటి? అంతరిక్షంలో ఈ స్పేస్ స్టేషన్లోనికి మన వ్యోమగాములు వెళ్ళేటట్టు విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇది మన టార్గెట్స్. ఆల్రెడీ మనకి గగన్యాన్ 1 ఆల్రెడీ ప్రవేశపెట్టాము. సో ఇది అబ్జర్వేషన్లో స్టేట్లో ఉంది. అప్పుడు ఎప్పటికప్పుడు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో చంద్రయాన్ 3 అయ్యింది. సో నెక్స్ట్ ల్యాండింగ్స్ అయితే ప్రాజెక్ట్స్ అయితే ప్రపోజల్స్ ఉన్నాయి 4, 5 అలా ఒక్కొక్కటి మనం దీని బ్యాక్డ్రాప్లో చూసుకోవాలి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో చిరాయుపల్లిలో మనకు చూసుకుంటే మన చరిత్రకు ఆనవాళ్ళు ఇవేంటంటే మనకేంటంటే దాదాపు 180 కోట్ల సంవత్సరాల కింద నాటివండి ఇవి. అయితే ఈ రెండు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్. సో ఇవి ఏంటంటే అప్పట్లో మనకు చూసుకుంటే ఏమంటామంటే క్రెటీసియస్ యుగం అంటాం. క్రెటీసియస్ యుగంలో మనకి క్రెటీసియస్ అంటే మంచు యుగం అనమాట. ఆ మంచు యుగంలో చివరి కాలంలో రోజుల్లో అనువంటి అప్పుడు కాలం అనమాట ఇవి. సో అవి ఆల్గేలు, శైవలాలు, శిలీంధ్రాలు ఇవి తింటాయి. అవి ఇప్పుడు లేవండి. ఆ కాలంలో ఉండేటటువంటివి ఇప్పుడు లేవన్నమాట. సో అందుకే ఇవైతే మిగిలిపోయాయి. ఇవి అలా ఉండిపోయాయి అన్నమాట. సో అవి ఇక్కడ మనకి ఈ యొక్క బండరాలని ఏం చేశారంటే మధ్యప్రదేశ్లోని మ్యూజియంలో పెట్టారనమాట. అప్లైడ్ జియాలజీ విభాగంలో. అది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇది మనం మెయిన్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. సో ఇంకా ఏవైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ధన్యవాదాలండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అనేది జరుగుతుంది. సో వాచ్ చేయండి. జస్ట్ ఒక 1 to 2 hours కేటాయిస్తే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అలా జస్ట్ వాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఫైనల్ స్టేజ్లో మనం ప్రాసెస్ని మరి కొంచెం వేగవంతం చేద్దాం. ఓకేనా? మన టార్గెట్ 150 బిట్లు ఉన్నాయి. సో 150 బిట్లో మనకి 80 నుంచి 90 బిట్లు మన టార్గెట్. సో ఆ ఫైనల్గా అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఎవ్రీడే ఎకానమీ రన్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలాగ రన్ అవుతుంది, జాగ్రఫీ రన్ అవుతుంది, ఇండియన్ హిస్టరీ కూడా రన్ అవుతుంది. త్వరలో ఏంటంటే మిగిలిన సబ్జెక్టులు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుందాం. మెయిన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి గ్రూప్స్కి ఉపయోగపడేటటువంటిది. గ్రూప్ 2లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తామండి. ఓకేనా? థ్యాంక్ యూ.